స్పెషల్ గెస్ట్ తో కూడా బెస్ట్ అపియరెన్స్ కిక్ ఇచ్చే మన ఆది ఈ రోజు ఇంకెంత స్పెషల్ గా స్కిట్ చేసి మనల్ని నవ్విస్తాడో చూసి ఆనందిద్దాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. సింగన్న బయలుదేరినే బళ్ళారి మంచి కాలం యోగం న్యాయం లోకం సింగన్న బయలుదేరినే నీకోసం ప్రాణమిచ్చే నిజమైన శక్తి ఉంది నీకోసం ప్రాణమిచ్చే నిజమైన శక్తి ఉంది ఏదో ఒకటి తేలే మూమెంట్ బాగుంది. ఏరా మామ ఎలా ఉంది ఎంట్రీ? మామ అదిరిపోయింది. నేను ఏరా మామ అంటే నువ్వు ఓన్లీ మామ ఏంటి మామ? మీరు జడ్జి మామ, అందుకే జస్ట్ మామ. అరే ఇది స్కిట్ మామ, ఫీల్ ఫ్రీ మామ. అవునా మామ? మామలో ఈ టైమింగ్ నాకు బాగా ఇష్టం. మామలో ఈ కవరింగ్ నాకు చాలా ఇష్టం. మామ ఇప్పుడు మా ఇద్దరు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? ఇద్దరిది అదిరిపోద్ది మామ. అంత కరెక్ట్ గా ఎలా చెప్తావు? మరి 2 10 మార్కుల బోట్ల కోసం 2 బిస్కెట్లైనా బలికోరదా మామ? పర్సనల్ గా నా నవ్వు ఎలా ఉంటుంది? నేను మామూలు కాదు మామ, జోకు బాగా లేకపోతే పాలపేక దొరకని పిల్లల్లో పేసి పెడతారు. జోకు బాగుంటే బీరు దొరికిన కుర్రాళ్ళ బేభత్సం చేసేస్తారు. అయినా ఇదిగో మధ్యలో మీరు చేసే రన్నింగ్ కామెంటరీ రజనీకాంత్ గారు రన్నింగ్ కామెంటరీ ఇచ్చినట్టే ఉంటది. మీరు నవ్వితే రజనీకాంత్ గారు నవ్వినట్టు ఉంటది. ఏంది మనకు వినిపించాలని అవ్వమంటే మరి మళ్ళీ మనకు వినిపించాలని అవుతున్నారు. పేమెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాలో నచ్చింది ఏంటి నీకు? ఎపిసోడ్ అయిపోగానే నీ క్యారవాన్ పిలిచి నాటు కూడా పెడతాది, బాగా నచ్చింది. అది కాదు, నాలో నీకు నచ్చింది. నీకేంటి మామ ఆల్రౌండర్, యాక్టింగ్, డబ్బింగ్, సింగింగ్, స్మైలింగ్. అయ్యో బాబు అది టాలెంట్. మా రూమ్ రెంట్ అంత ఉందండి మామ. మనం ఇక్కడ సిల్క్ పంచా ఇవన్నీ వేసుకుని వస్తే అద్దరని మాడు వచ్చాడు ఇవన్నీ ఎందుకు? మనకు ఒక మాస్ బీట్ కావాలి. అసలు ఈ స్టెప్ కి మంచి సృష్టికర్తలు ఇద్దరు ఉన్నారు. ఆడావిడికి ఇది ఇంత ఫేమస్ అయింది. అదిగో వస్తున్నారు చూడు. ఏయ్ నీకు మా దుర్గారావు తెలుసా? దుర్గారావు? హూ ఇస్ దుర్గారావు? అది మన దుర్గారావు అంటే మామూలుగా ఉండదు. మామూలుగా మనకి ఊపిరి ఆడట్లేదంటే ఆక్సిజన్ లేనట్టు, ఆక్సిజన్ పెట్టినా ఊపిరి ఆడట్లేదంటే అక్కడ దుర్గారావు ఏదో చేసినట్టు. చైనా మన వాళ్ళు అక్కడ బోర్డర్ లో చాలా మందిని పెట్టారు, కానీ వీళ్ళిద్దరిని అక్కడ పంపిస్తే చైనా వాళ్ళు కూడా వారు నాయన వెళ్ళిపోతారు. ఇదిగో మన జబర్దస్త్ దుర్గారావుకి టిక్ టాక్ దుర్గారావుకి ఒకటే తేడా, వాడు మాటలు మాత్రం అర్థం కావు, మనోడు ఏం చేసినా అర్థం కావు. వీళ్ళిద్దరు బాగా ఇలాంటి నెగిటివ్ కామెంట్లు, పాజిటివ్ కామెంట్లు అన్ని ఏమి పట్టించుకోకుండా బేభత్సంగా ఫేమస్ అయ్యారు మేడం. ఒకసారి గట్టిగా వాళ్ళిద్దరికి. ఇదిగో ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, కానీ మనం ఇంత రెడీ అయ్యి వచ్చాము. ఏది అమ్మాయిలనే ఇదే మన యూత్ కి ఎన్ని కష్టాలు మామ, యూత్ కి ఎన్ని కష్టాలు మామ. ఏంటి మామా, ఏంటి మామా? సరే సరే అదిగో అమ్మాయిలు ఎవరు వస్తున్నారు చూడు. నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. ఒక బుట్ట బొమ్మ, ఒక అట్ట బొమ్మ. అమ్మాయి ఎదిరిపోయింది. హలో మామ 2 వాక్యాలు అన్నాను, అమ్మాయి ఎదిరిపోయింది. రెండింటికి సంబంధం లేనిది ఇది ఎందుకు అరుస్తుంది? అది టీవీలో వచ్చే కొత్త షో లాంటిది, మనం దేని గురించి అన్నా దాని గురించి అనుకుంటది. అది ఈ అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తుంది? వచ్చిన దగ్గర నుంచి నువ్వు దాన్నే చూస్తున్నావు అనిపిస్తుంది. చూడాలి మామ, ఎందుకంటే ఆడవాళ్ళు 3 రకాలు. సాత్వికం, రోజా గారిలాగా నమస్కారం పెట్టాలి. భయానకం, దుప్పటేసుకొని భయపడాలి. ప్రచోదకం, ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. ఏమైంది అంటే మా అమ్మగారు పరాయి పురుషుని చూస్తే తలెడి తిప్పుకోమన్నారండి. మీకేమైంది? మా అమ్మ స్త్రీ పురుషుడు డౌట్ వచ్చి తిప్పుకోమందండి. నువ్వేంటమ్మా? మా అమ్మ కూడా దించిన తల ఎత్తదని చెప్పింది. ఇప్పుడేమో దించిన తల ఎత్తారు, రేపు టెలికాస్ట్ అయిన తర్వాత మా క్లోజ్ లేవని చెప్పి మమ్మల్ని వేసుకుంటారు. ఏంటిది
అవసరం లేదు. ఒరిజినల్ అమ్మాయిలు అంటే చాలు. కెమెరా కన్నే కాదు, కెమెరా వాళ్ళ కన్ను కూడా మీ మీదే ఉంటది. ఇందాక నుంచి చూస్తున్నాను, ఓ తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. నా గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? 10th క్లాస్ లో కార్తిక్ అనేవాడిని అంటపడ్డాడు, బీకామ్ లో పృథ్వీ అనేవాడిని అంటపడ్డాడు. నేనంటే అంత పిచ్చి వాళ్ళకి. ఏముంటుంది మావా? పిచ్చి కుక్కలు అంటపడుతున్నాయి అంటుంది మావా. మామకు అర్థమైంది, నాకు అర్థం కాల. అందమైన అమ్మాయిని రోడ్డు మీద తిరగలేరా మీరు? నువ్వు రోడ్డు మీద కాదే, కర్ర పట్టుకొని రోడ్డు మీద తిరుగుతుంటే మేము కింద ఉండి తాలియా అంటాం. అది నువ్వు మీరన్నా చెప్పొచ్చు కదా. కాస్ట్యూమ్లు వచ్చిన డ్రెస్ వేసుకొని, మేకప్ ఓడిచ్చిన విగ్గు పెట్టుకొని, వయ్యారంగా అమ్మాయిని నడిచి వస్తే జొల్లు గార్చడానికి మీ టీం లీడర్ అనుకున్నావా? జడ్జినిక్కడ. కనీసం బాగా చూసాను చెప్పు. దూరంగా చూసినప్పుడు ఒకలాగా ఉంది, దగ్గరకు వస్తే కళ్ళు తిరుగుతున్నాయి. మీకు ఒక స్కిట్కే కళ్ళు తిరిగితే 100 స్కిట్లు లోపలన్నీ తిరిగినాయి. మా ఇంట్లో కూడా మమ్మల్ని పద్ధతిగానే పెంచారు. అన్ని విషయాల్లో జాగ్రత్తగా పెడతాం. ఈ టైంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టున్నావు. ఆవిరి పీల్చి సగం ఫిగర్ ఆవిరైపోయింది. సగం ఫిగర్ ఆవిరైపోయిందా? అమ్మాయి బాగుంది కదా, ఏదన్నా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా. అమ్మాయి బాగుంది, పక్కన శాంతి ఫన్నీగా ఉంది, ఓవరాల్ గా బాగుంది. మిమ్మల్ని అడిగింది స్టేట్మెంట్, స్కిట్ తర్వాత ఇచ్చే జడ్జిమెంట్ కాదు. అబ్బా నువ్వు అలా అరవకు, నాకేంటో లాభం. ఇంకేంటి విషయాలు? మీరే చెప్పాలి అంకుల్. అయిపోయింది. చచ్చారు. కావాలని రాశావు మామ. అది కాదు మామ, నేను చెప్పేది ఏంటంటే మామ అంటే మంచి నీళ్ళు తాగిస్తున్నావు. మా మామ గురించి అంత తక్కువ ఇక్కడ నా స్కిట్ లో వచ్చి అందమైన అమ్మాలందరూ మామ అందం చూడగానే ఓ హగ్గులు ఇచ్చేస్తుంటారు. చెప్పు మామా. ఇవన్నీ కూడా ఎక్కడ చెప్తాం, రోజు జరిగేగా. మీరు ఇలాగే ఓవర్ యాక్షన్ చేశారనుకోండి, మా ఊరు పాపారాయుడు పిలవాల్సి వస్తుంది. పాపారాయుడు ఉన్నాడు మాకేమైనా భయం అనుకున్నావా? పాపారాయుడు ఏం జరిగింది? ఇప్పటి వరకు బాగానే జరిగింది, ఇప్పుడేదో జరిగేలా ఉంది. ఎవరనుకున్నావు? పాపారాయుడు ఏం చూపించేవాడా? రేపటి నుంచి ఇంకేం రాయుడు. అసలు ఏం జరిగిందమ్మా చెప్పు. వీళ్ళిద్దరూ మాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నేనున్నాను, బాధపడకు. మీరు ఇంకా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, చూసుకోండి. అసభ్యంలో అసభ్యం ఇది. ఇక్కడ తీర్పిచ్చేది నేను గుర్తుపెట్టుకో. మొత్తం అయిపోయిన తర్వాత ఇచ్చేది నేను, అది గుర్తుపెట్టుకో. అయినా మీరు నన్ను తక్కువ ఎంచనేస్తున్నారు. రోబోలో రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్పింది నేనే. మరి నేనేమో కాంతారుగా చెప్పాను. నువ్వు చెప్పమ్మా ఏం జరిగిందో. నన్ను చెయ్యి పట్టుకొని ముద్దు కూడా పెట్టబోయాడండి. నువ్వు జరిగింది చెప్పు, నీకు జరగాలని కోరుకుంటా, నీ చెప్పుకో. అయ్యా మీరే న్యాయం చేయాలి. దేనికి? అదే ఈ స్కిట్ కి పెట్టుకున్న దానికి ఒక్కదానికైనా చేయండి ఏదో ఒకటి. ఆర్టిస్ట్ మాట్లాడినవరా? తొక్కలో పంచ్ ఒకటి, గెటప్ కాస్ట్యూమ్ చూసిన విలువరా? ఆర్టిస్ట్ అంటే కాస్ట్యూమ్స్ కాదరా, కమిట్మెంట్ ఉండాలి. అవును నిజమే. అది నువ్వు అనుకునేది కాదమ్మా. మీరు చేసిన తప్పులకి వీళ్ళకి పెళ్లి కాదు కాబట్టి వీళ్ళని మీరే పెళ్లి చేసుకోవాలి. మంచి ఛాన్స్ వచ్చింది మామ, కాదంట. నీకేమో నువ్వు దాన్ని సెలెక్ట్ చేసుకున్నావు, ఛాన్స్ పోతే అంటావు. మరి దాన్ని చేసుకుంటే నేనే పోతావా? నా సంగతి ఏంటి? నేను అక్కడి నుంచి నీ కోసం వచ్చాను, నువ్వు ఆ మాత్రం అల్లేవా? మామా నీ కోసం, ఓన్లీ నీ కోసం నేను కూడా దాంట్లో మార్చుకోవడానికి ఫిక్స్ అయ్యా. ఇదిగో అమ్మయ్య, మరి ఈ కార్యక్రమం అయిపోయింది, ఆ తర్వాత ఏంటది? ఏంటిది? మేము ఎవరనుకున్నాం, మమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పి బయట మొగాల చేత వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేసే బ్యాచ్ మాది. ఇంకా చాలా మంది ఉన్నారు. పాపారాయుడు కూడానా? పాపారాయుడు కూడా ఉన్నాడు. ఒకటే ఇవ్వటం ఎక్కువ, రెండు ఉన్నాయా ఈ రోజు? ఇది వాళ్ళే కాదు ఇంకా ఉన్నారు. ఏంట్రా మీరందరూ కూడా వైజాగ్ వెళ్ళారంటే అలా కూర్చున్నారేంట్రా? మొత్తం ముందుకు రండి. ఆడెవడు వెనక, ఆడెవడు? అరే గణపతి నువ్వు కూడా ఏదో కొంచెం అందంగా ఉందని. నిన్ను సీతమ్మ వాకిట్లో ప్రకాశ్ రాజు లాగా నవ్వే వేసాలు అనుకున్న, పోకిట్లో ప్రకాశ్ రాజు లాగా పిచ్చి వేసాలు కూడా ఉన్నాయి నీ దగ్గర. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. మీరు ఎవరికైనా ఫోన్ చేసి మాకు అర్జెంట్ గా ఒక 10 కోట్ల రూపాయలు కావాలి. అంత డబ్బులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయండి? యూట్యూబ్ లో నేను చూసాను, అది న్యూ హోమ్ లోకి ఎంటర్ అయ్యాడు. వాళ్ళేమైంది హోమ్ లో కాదు, హోమ్ క్వారంటైన్ వెళ్ళాలని కూడా రాస్తారు, చూడలేదా? అలా కూడా రాస్తారా? మరి రాయరా? మనో గారు శాంతి స్వరూపుతో పాట పాడి ఇంటికి వెళ్ళి పడుకున్నారు. వాళ్ళు ఎలా రాస్తారు తెలుసా? మనో గారు శాంతి స్వరూపుతో పడుకుని పాట పాడారని రాస్తారు. డబ్బులు ఇవ్వమన్నారు కదా, ఇవ్వండి. ఏంటంటే కంటెస్టెంట్లు మా దగ్గర ఎక్కడ ఉంటాయి? టీమ్ లీడర్ మీరు ఇవ్వాలి. టీమ్ లీడర్ దగ్గర ఎక్కడ ఉంటాయి? జడ్జిలు మీరు. అన్నయ్య కరోనా ముందు వచ్చా, నేను ఇంకా సేవ్ చేయాల.
మాస్టర్ దండలు మార్చుకోవడం అన్నా తర్వాత జరగవలసింది ఏమైనా జరిగిందా? ఏది తింటే ఏమవుద్దా అని అందరూ ఆలోచిస్తుంటే మేనేజర్ వచ్చి మండి తింటామని అడిగాడు. ముందు ఎవరికైనా మెసేజ్ చేసేసి ముందు డబ్బులు తీసుకురండి. సర్లే మేము తీసుకొస్తాం, మీరు పోండి. దా ఇంకా ఇద్దరు బకరాగాలను తీసుకొద్దాం పద. ఇద్దరు బకరాగాలను పట్టుకొచ్చాం. దొరికింది నేను కాదు మీరు. అది అది మేము డబ్బులు పెట్టమని కాదు మెసేజ్ చేసింది, ఆ స్పాట్కి వీళ్ళిద్దరిని వెళ్ళమని. సార్ థ్యాంక్ యూ సార్. పసలేదు ఎంజాయ్డ్ అలాట్ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్కడికి రాలేదే, అమ్మాయిల కోసం ఇంత దూరం వచ్చారంటే ఎంత కక్కుడుతున్నారా మీలో. మిమ్మల్ని కూడా బొక్కలేసినాను. ఇప్పుడు డాన్స్ చేసుకోండి. ఇప్పుడు అందరు కలిసి పసలేదు Oh my God, రోజా గారు ఇంట్రొడ్యూసింగ్ ద న్యూ మామా. మామ అల్లుళ్ళు ఇద్దరు భలే ఉన్నారు క్యూట్ గా. అండ్ మీ మామ మిమ్మల్ని సైడ్ తోసేసేసాడు అమ్మాయిని చూడగానే. ఫుల్ బిజీలో ఉన్నారు, అందుకే అంకుల్ అని రాసా ప్రాపర్. దీపు చాలా బాగున్నారు అండ్ డాన్స్ బాగా చేశారు, టైమింగ్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. మనో గారు చాలా క్యూట్ గా ఉన్నారు మనో గారు. ఆది గారు ఆయన టైమింగ్ లో కనీసం 5-6 రిహార్సల్స్ అవసరపడతాయి. ఎందుకంటే కౌంటర్ మీద కౌంటర్ పడతా ఉంటుంది కదా ఏమంటే. ఎక్స్ట్రానరీ నన్ను కూడా ఎంటర్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది చాలా బాగుంది మనో గారు.